బీబీసీపై పగబట్టారన్నట్లు ప్రవర్తిస్తున్నారు ట్రంప్. తప్పు జరిగిపోయింది సారీ అని చెప్పినా వినకుండా అంతు చూస్తానంటూ వార్నింగ్లు ఇస్తున్నారు. గతేడాది బీబీసీలో ప్రసారమైన డాక్యుమెంటరీలో ట్రంప్ ప్రసంగాన్ని ఎడిట్ చేయడంతో తలెత్తిన వివాదం సమసిపోయేలా కనిపించడం లేదు. ఇప్పటికే ఈ వ్యవహారంపై బీబీసీ డైరెక్టర్ జనరల్ టిమ్ డేవీ, న్యూస్ హెడ్ డెబోరా టర్నెస్ రాజీనామా చేశారు. అయినప్పటికీ చట్టపరమైన చర్యల కోసం కోర్టుకెళ్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ప్రకటించారు. కనీసం కోటి నుంచి $5 కోట్ల వరకు పరిహారం కోరే అవకాశం ఉందన్నారు. అంతు చూస్తానంటూ వార్నింగ్లు ఇస్తున్నారు. గతేడాది బీబీసీలో ప్రసారమైన డాక్యుమెంటరీలో ట్రంప్ ప్రసంగాన్ని ఎడిట్ చేయడంతో తలెత్తిన వివాదం సమసిపోయేలా కనిపించడం లేదు. ఇప్పటికే ఈ వ్యవహారంపై బీబీసీ డైరెక్టర్ జనరల్ టిమ్ డేవీ, న్యూస్ హెడ్ డెబోరా టర్నెస్ రాజీనామా చేశారు. అయినప్పటికీ చట్టపరమైన చర్యల కోసం కోర్టుకెళ్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ప్రకటించారు. కనీసం కోటి నుంచి $5 కోట్ల వరకు పరిహారం కోరే అవకాశం ఉందన్నారు.